వాళ్ళేమంటున్నారు అంటే ఎవరు ఎక్కడైనా బతికేటువంటి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వీళ్ళు మమ్మల్ని కావాలని టార్గెట్ చేసి అంటే వీళ్ళు పనులు చేసుకోవడం చేతగాక మా మీద ఇట్లా అంటే ఎట్లా అనేసి కొంతమంది మార్వాడీస్ వాదన. అదే ఇప్పుడు వాళ్ళు పని చేసుకుంటే మాకేం బాధ లేదు, ఎవరెక్కడైనా బతకొచ్చు. ఆర్టికల్ 19 క్లాస్ E1 ప్రకారం ఎవరెక్కడైనా బతకొచ్చు అని వాళ్ళు చెప్తారు. ఎవరెక్కడైనా బతకొచ్చండి. నీ బ్రతుకు వల్ల ఇతరులకు నష్టం జరగకూడదన్న విషయం కూడా అదే ఆర్టికల్ చెప్తావు. నువ్వు బ్రతకొచ్చు కానీ నీ వల్ల ఇతరులకు హాని జరగకూడదు కదా. నువ్వు వచ్చి 500, 1000 ఉన్నటువంటి గ్రామాలలో కూడా జొరబడిపోయి పెయింట్ షాప్ పెట్టుకుంటావు నువ్వే, బ్యాంగిల్ షాప్ పెట్టుకుంటావు నువ్వే, ట్యూబ్ లైట్ల దుకాణం నువ్వే పెట్టుకుంటావు, బంగారం దుకాణం నువ్వే పెట్టుకుంటావు, వెండి దుకాణం నువ్వే పెట్టుకుంటావు, బోర్లు బొచ్చల దుకాణం నువ్వే పెట్టుకుంటావు. ప్రతి రంగంలోకి ఆఖరికి దాల్బాటి, కచోరీ, పావుబాజీ ఇటువంటి ఫుడ్ ఐటమ్స్లో కూడా నువ్వే దూరిపోయావు. మేమేమంటున్నావు, నువ్వు చేసుకుంటే తప్పలేదు, మేము కాదని అంటలే. కానీ మా దగ్గర ఉన్నటువంటి కోమటోళ్ళు ఊర్లో వదిలిపెట్టి వలస వెళ్ళిపోతా ఉన్నారు కదా. నిన్న కాకముందు ఒక అక్క సుజాత ఎవరో మాట్లాడుతుంది, ఒక ఆమెకు ఒక పార్టీలో ఉండి కూడా ఎందుకు మాట్లాడుతుంది, 2001లోనే నీ ఉద్యమం చేసిన అంటా ఉంది. స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో చారి అని చెప్పేసి ఒక అన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, 2001లోనే మేము ఈ గోబాక్ మార్వడి వీళ్ళ వల్ల మాకు నష్టం జరుగుతుంది, 20 మంది స్వర్ణకారులు తేజాస్ అంటారు, అంటే బంగారం తయారు చేసేటువంటి అది కెమికల్ ఉంటుంది కదా, అది తాగి పొట్ట పగిలి 20 మంది చచ్చిపోయారు ఈ 10 ఏళ్ల కాలంలో. వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి కదా, పావులా వడ్డీకే రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి కదా. ఇక్కడ స్వర్ణకారుడు కంపెనీ పెట్టుకుంటే స్థానికస్తుడికి ఉద్యోగం కల్పిస్తాడు, మనోడు బాగుపడతాడు కదా. మన రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు? శ్రీకాంత చారి లేకపోతే బెల్లి లలితక్క, తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వ్యక్తులందరూ ఎవరి కోసం అమరులయ్యారు? ఇక్కడ ఉన్నటువంటి సంపద, మా నీళ్లు మాకని, మా నిధులు మాకని, మా నియామకాలు మాకని కదా. ఈ రాష్ట్రాన్ని తీసుకుని పోయి గుజరాత్ పెట్టుబడిదారుల చేతులు పెట్టడానికి కాదు కదా మేడం. కాబట్టి మేమేమంటున్నాం, మేము ప్రాణత్యాగాలు చేస్తే మా రాష్ట్రం మాకు వచ్చింది, రైట్. ఇక్కడ భిన్న కులాలు ఉన్నాయి, భిన్న మతాలు ఉన్నాయి, మా ఊర్లో మేము కొట్టుకుంటాం, కలిసి ఉంటాం. మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు కదా, సుట్టరికమే లేదు. గోరేటి వెంకన్న అప్పుడే పాట రాశాడు, ఆంధ్రలో మాకే సుట్టరికం లేదు కదా, సాటి తెలుగోడు కదా, మన అన్న లాంటివాడు కదా, ఆయనతోనే మనం విభేదించి అధికార వికేంద్రీకరణ కోరుకున్నాం కదా. అంత మాత్రం ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోలే కదా. ఇక్కడ వాళ్ళ కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళ భూములు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళ ఇండ్లు ఉన్నాయి, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ బతుకుతున్నారు, కలిసి బతుకుతా ఉన్నారు, మేము కాదంటలే. కానీ వీళ్ళు ఒక రకమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారు, చాప కింద నీరులాగా ప్రతి గ్రామంలో. అంటే ఎట్లా, ఏ విధమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారంటే, నిన్న కాక మనం చూసాం వీళ్ళ ఆధిపత్యం ఏదైతుందో, తక్కువ కులం వాడా, తక్కువ కులం ఒక దళితుడిని మోండా మార్కెట్లో కారు ఆపినటువంటి పాపానికి ఒక మార్వడి తీయి అన్నందుకు ఒక దళితుడిని కులం పేరుతో దూషించాడు. కంజాత్ మాకెలవుడే, అంటే తక్కువ కులం వాడా నీకెందుకురా అని బహిరంగ ప్రదేశంలో తిట్టాడు. అట్రాసిటీ కేసు అయింది, రైట్, అది చర్చ జరుగుతుంది, కొట్టుకున్నారు, మళ్ళీ కలిసి ఉన్నారంట, సంతోషం, ఏం కాదంటే. కానీ వీళ్ళలో ఉన్నటువంటి అహంకారం, వీళ్ళ భావన ఏ విధంగా ఉందంటే, పాలం అడుగుతానికి వచ్చినటువంటి ఒక పాల వ్యాపారం, పాలు అమ్ముకునేవాడా, ముదిరాజుని నీకెందుకురా, ఇంకో ఆరే కటికని అంటే కటిక పని చేస్తారు, చికెన్ మటన్ కొడతారు, ఆ వృత్తిని అవమానించుకుంటూ దాడులు చేసుకుంటూ నువ్వు ఇక్కడ వ్యాపారాలు పెట్టుకుంటూ నువ్వు కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ మా నేలపైన నీ పెత్తనం ఏంది? అక్కడి నుంచి మేము గో బ్యాక్ మార్వాడి అన్నాం. సహజంగా ప్రాంతేతరుడు వచ్చి ప్రాంతం వాడి మీద దాడి చేసినప్పుడు కొన్ని నిదాలు ఇంకొకరు అయితే కొడతామని అన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మేము అలా అనలే, గో బ్యాక్ మార్వాడి, మీ అరాచకాలు ఎక్కువైపోయాయి. నిన్న కాక మొన్న మేడం, నిన్ననే మీరు ఇంతకుముందే చెప్పారు వినాయకుడి చందా గురించి కూడా. మైదీపట్నం పిల్లర్ నెంబర్ 137 దగ్గర జ్యోతి అనేటువంటి వాళ్ళ అబ్బాయిని, సాయి చరణ్, సాయి కిరణ్, జ్యోతి అనేటువంటి వాళ్ళ అబ్బాయిని చందా ఇయ్యనందుకు మార్వాడికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక 5-6 కలిసి మన తెలుగు వాళ్ళతోనే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మన వాళ్ళ లొంగ తీసుకొని ఎలా పడితే అలా కొట్టిస్తే ఈ కండ్లు ఇదంతా అద్దాలు పగిలిపోయి ఇదంతా రక్తం. మళ్ళీ నిన్న షేక్పేట సారీ ఇక్కడ మైదీపట్నం పోలీస్ స్టేషన్ అనుకుంటున్నాను, మైదీపట్నం పోలీస్ స్టేషన్లో అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఇలా దాడులు చేస్తారు మీరు. మన ఫిలిం అంటే చందా అడిగినందుకే కొడతారా, దీని వెనక ఇంకేమైనా కారణం ఉండొచ్చు అని ఇంకొకరు అంటున్నారు. అంటే తప్పెప్పుడైనా ఒక్క సైడే అవ్వదు, కొట్లాట వరకు వెళ్ళింది అంటే వీళ్ళు కూడా ఏదో అనుంటారు కదా అని కొంతమంది అంటున్నారు. అంటే అసలు జరిగింది ఏంటి, అక్కడ ఏం జరుగుంటుంది? మీరు అన్నట్టు నిజంగానే ఒక్క సైడే తప్పు జరిగి ఉండదు మేడం, ఇరువైపులా జరిగి ఉంటుంది అనేది నీ వాదన, నేను కాదని కూడా అనట్లే, జరిగి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్, ఏదైనా అయి ఉండొచ్చు. అదని పక్కన పెడదాం, అత్తాపూర్ది పక్కన పెడదాం, మోండా మార్కెట్ పక్కన పెడదాం. భువనగిరిలో కోట్ల రూపాయలు మీలాంటి ఆడవాళ్ళు బంగారం ఒంటి మీద ఉంటుంది, ఆపద సాపద వస్తే ఆయన దగ్గర కుదబెట్టుకుంటారు. అదే మేడం మేము ఏమంటున్నాం అంటే, అదొక్కటే కాదు, మేమేమంటున్నాం, సరే ఓకే, ఇప్పుడు ఎవరైతే జ్యోతి ఉన్నదో ఆ అక్క విషయం పక్కన పెడదాం. వీళ్ళు యాదాద్రి భువనగిరి దగ్గర కోట్ల రూపాయలు మాయం చేసి తీసుకొని పోయారు. నిన్న కాక మొన్న ఫిలిం నగర్లో అందరు బాధితులందరూ రోడ్ల మీదకి వచ్చారు. తూప్రాన్లో ఇటువంటి ఘటన,
ఈ రోజు కూడా ఒకటి వచ్చింది మనకు ఎక్కడ జగదీష్ మార్కెట్ నుంచి నకిలీ వస్తువులు ఇలా వీళ్ళది ఒక్కటి కాదు, అన్నిటినీ నకిలీ చేయడము, జిఎస్టీలు కట్టకపోవడం, దోపిడీ చేయడము, ప్రజలందరూ కొద్ది రోజులు నమ్మిన తర్వాత వాళ్ళ దగ్గర మీలాంటి వాళ్ళు బంగారము వెండి అలాంటివి పెడితే నమ్మించి మోసం చేసి తీసుకెళ్లడము, ఇటువంటి క్రైమ్స్ వీళ్ళు చేసేది అంతా క్రైమ్. కాబట్టి మేమేమంటున్నామనంటే ఇటువంటి వాటిని కట్టడి చేయడం కోసం మేము పెద్ద ఉద్యమాన్ని చేస్తా ఉన్నాం. మా ప్రాంత ప్రజలు నాణ్యతమైనటువంటి వస్తువులు అమ్మేవాళ్ళు. అవునన్నా కాదన్నా మన ఊర్లో ఉన్నటువంటి అవసరమైనా ఏదన్నా బంగారం చేసి ఇచ్చినా ఏందా నువ్వు చేసి ఇచ్చింది ఇట్లా అయిందని ఊళ్ళో మళ్ళీ పోయి ఆయన దగ్గర అడిగేటోళ్ళం. మంచం కోళ్ళు ఇరిగిపోయినా ఏమంటారు తలుపులు కిటికీలు ఏమైనా ఇరిగిపోయినా మన ఊళ్ళో ఆయనకు అడిగే హక్కు ఉండేది, మన ఊరు ఆయనకు. కానీ వీళ్ళని అడిగేటువంటి ఇది లేదు, ఎందుకంటే ఇదంతా ప్రపంచీకరణ అయిపోయింది. వీళ్ళ దోపిడీ, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఏంటో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటిని ఆధారం చేసుకొని ప్రజలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అదొకటి కాదు.